శ్రీమతి రామానుజన ఆళ్వార్ ఎంపెరుమానార్ జీయర్ తిరువళ్ళేశరణం. అందరికీ తిరిగి తిరుప్పావై అనుభవానికి స్వాగతం. ఇప్పుడు మనం చూసుకోబోయేది కూడారై వెల్లుం అనే భాషాన్ని. ఇందులో ఏంటంటే నోమును వచ్చాక పెరుమాళ్ నుంచి పొందేవి ఏదైతే ఉన్నాయో అవి ఈ భాషలో విన్నవిస్తున్నారు. అయితే భాషాన్ని సేవిద్దాం. கூடாரை வெல்லும் சீர் கோவிந்த உந்தன்னை பாடி பறை கொண்டு யாம் பெரும் சம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோல்வளையே தோடே செவிப்பூவே பாடகமே என்றனைய பல்கணமும் யாமணியோம் ஆடியெடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முருங்கை வழிவார కూడియరిందు కుளிర్ందేలోరెంపావాయ్. ప్రతిపదార్థం చూసినట్టయితే కూడారై వెల్లుం అంటే ఏంటంటే ఆ శత్రువుని జయించేటటువంటి ఆ గుణం ఏదైతే ఉందో అది ఒకటి. ఇంకోటి ఏంటంటే అనుకూలులకు ఓడిపోయేది. పెరుమాళ్ అపరాజితుడా అంటే అపరాజితుడే, కానీ భక్తులకు ఓడిపోయేటటువంటి అపరాజితుడు. సీర్ గోవింద. సీర్ అంటే ఏంటంటే కళ్యాణ గుణాల చేత శత్రువులను ఓడిస్తాడు, బాణాల చేత ఓడిస్తాడు, అలా కళ్యాణ గుణాల చేత ఓడిస్తాడు. సీర్ గోవింద, ఆ గోల్ని పాలించేటటువంటి వాడా గోవింద. ఉండన్నై పాడి, నీ యొక్క నామ సంకీర్తనం చేసి పరైకొండు వాద్యం పొంది, ఆ పరై అనే వాద్యాన్ని పొంది, యాం పేరు సన్మానం, మేము పొందేటటువంటి సన్మానము ఏంటి అంటే ఇక్కడ ఒక్కొక్కటి అంగంగా మనకి చెప్తున్నారు ఏమేమి వారు పొందుతారు అని. చూడగమే, మొదటిగా ఎవరైనా ముట్టుకునే చేతితోటి, కాబట్టి పెరుమాళ్ళని ఆలింగనం చేసుకునేటప్పుడు మొదటి స్పర్శ ఏర్పడే చేతులకు, కాబట్టి ఆ చేతులకి ఆ కంకణాలు, తోల్వళయే భుజానికి భుజకీర్తులు, ఆలింగనం చేసుకునేటప్పుడు పెరుమాళ్ళకి భోగ్యంగా ఉండేటటువంటి భుజకీర్తులు, తోడే చెవి యొక్క ఆభరణాలు, చెవుకి పెట్టుకునేటువంటి చెవిదుద్దులు. అయితే ఇది ఇంతవరకు వారు పెట్టుకోలేదా? ఒక ఆడపిల్ల అనేవారు ఎవరైనా ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా లేకుండా అందరూ పెట్టుకుంటారు కదా చెవు కమ్మలు, మీరు పెట్టుకోలేదా అంటే ఇది వారు పెట్టుకున్నప్పటికీ కూడా పెరుమాళ్ పెట్టినంత వరకు దానికి ఉపయోగమే లేదు అన్న విధంగా. తోడే సెవిప్పూవే వతంస చూడావతంస అంటారనమాట. అంటే చెవుకి పై భాగంలో ఇక్కడ పెట్టుకునేటువంటి ఆభరణం అనమాట. అక్కడ చెవు పువ్వులు అంటారనమాట. ఆ పువ్వులు ఏదైతే ఉంటాయో ఆభరణాలు అంటే ఇవేంటంటే ఆలింగనానికి వ్యతిరేకంగా ఉండవు, అంటే వాటికి బాధించవు, కానీ దాని తర్వాత పెరుమాళ్ చూసేటప్పుడు చాలా భోగ్యంగా ఉంటాయి. పాడగమే కాలక ఆభరణము అంటే ఏంటంటే పెరుమాళ్ ఆలింగనం చేసి ఒకవేళ ఓడిపోవాల్సిందే, ఓడిపోయాక పట్టుకునే కాలబేరమే కదా, కాలే కదా, కాబట్టి ఆ కాలకు పెట్టుకునేటువంటి ఆభరణము. ఎండ్రనే పల్గణం యావనియోం, ఇలా అలంకారం కోసం కొన్ని చెప్పాము, ఏదో ఎగ్జాంపుల్స్ కోసం ఉదాహరణ కోసం మేము కొన్ని చెప్పాము. ఇలా ఎండ్రనే పల్గణం యామనియోం అటువంటి కొన్ని వందలాది ఆవరణాలు మేము ధరిస్తాము. విశ్లేషాన్ని విరుద్ధంగా అంటే ఇప్పటివరకు విశ్లేషణలో ఉండడంతో వారు ఏంటంటే కన్నికి కాటిక, చెవికి తలకి పువ్వులే చుట్టుకోలేదు, కానీ ఇప్పుడేమో పెద్ద పెద్ద ఆభరణాలే అడిగేస్తున్నారు. ఆడే ఎడుపోం, వస్త్రాలు ధరిస్తాము అంటే ఇప్పటివరకు వస్త్రాలు ధరించలేదా అంటే పెరుమాళ్ ఇచ్చినటువంటి ఉత్తరీయం ధరిస్తాను అని చెప్పి గోదాదేవిని ఆచార్య తిరుమలలో చెప్పిందనమాట. పెరుమాళ్ అడిగి పీదగ వాడిన ఆడేకొండు ఎన్ వాటంతనియ వీసిరే అని చెప్పి గోదాదేవి చెప్పిన విధంగా అటువంటి ఆ వస్త్రాన్ని మేము ధరిస్తాము. నోములు వచ్చిన తర్వాత ఉత్తమమైన వస్త్రాలు ధరిస్తాము అనే ఒక అర్థం వస్తుంది. అలానే ఉడితే కలైంద నేను పీదగా ఆడే ఉడితే కలెత్తుతుండు అని చెప్పి మనకి పెరియాళ్వార్లు తిరుపల్లాలో చెప్పారు కదా. అని పెరుమాళ్ యొక్క తీసివేసినటువంటి మాలలు, ఆ వస్త్రాలు అన్నీ కూడా వారు ధరించి ఆ పీతాంబరాన్ని ధరించి వీరు తిరుగుతారు, అటువంటి దాన్ని ధరించి మేము సంతోషిస్తాము అని చెప్పి అదన్ పిన్ని వాటి తర్వాత పాలు పోసినటువంటి పిన్నే పాలు చోరు, పాలు పోసినటువంటి అన్నము. మురంగై వరివార అయితే చేతికి మోచేయి పర్యంతము ఆ పాలు నెయ్యి అనేది కలిసి మోచేతి వరకు కారుతూ ఉన్నాయి అన్నమాట. అయితే ఇది చేతికి రాసుకోవడానికేనా, తినడానికి కాదా అని చెప్పి ఈ ప్రశ్నని
తిరువడు విలనాడదాసన్ అని చెప్పి ఒక గొప్పనైనటువంటి భాగవతులు వారు అడిగారనమాట. ఇప్పుడు వీరు ఇదంతా ఆహారం ఏదైతే ఉందో వారు స్వీకరించేది నోటి ప్రాయంగానేనా, అంటే నోటికి తీసుకోరా, చేతి కోసమేనా, అలంకారం కోసమేనా వారు తీసుకునేది అంటే భట్టర్ స్వామి వారు ఇక్కడ ఒక సమాధానం ఇస్తుంది ఏంటంటే, కృష్ణుడు సన్నిధిలో నెయ్యి పోదా వీరికి అంటే అసలు నెయ్యి కాదు కదా, అన్నమే పోవట్లేదు వీరి లోపలికి. అన్నమే వారు ఏంటంటే తింటున్నాం అనుకుని ఇలా ఒక ముద్ద అన్నం తీసుకుంటారు, ఆ దాంట్లో పాలు నెయ్యి అంతా కారిపోతుంది. కృష్ణుడు చూసి కృష్ణుడు ఎంత బాగా సేవిస్తున్నారు, కృష్ణుడు ఎంత బాగా తింటున్నారు అని చెప్పి చూసేలోపు ఈ అన్నం కిందే జారిపోతుంది. కానీ వాళ్ళ నోటి వరకే వెళ్ళట్లేదు, అన్నమే వెళ్ళట్లేదు, నెయ్యి పాల సంగతి అసలు అనవసరము అని చెప్పి భట్టర్ స్వామి వారి నిర్వహణ. కూడి ఇருந்து కుளிர்ந்து అందరూ చేరి సుఖించేటటువంటి విధంగా శ్రీరంగనాథుడు రంగనాథ తిరునాள் అదే పెరియ తిరునాள் అనే విషయంగా అందరూ గోష్ఠిగా చేరి మహమన్నం అన్నట్టుగా ఒకరికొకరు భోగ్యంగా ఉంటూ ఒకరితో ఒకరు సేవించి వారి పెరుమాళ్ళను ఆనందించి వారు ఆనందించిన విధంగా ఇక్కడ కూడి ఇరింద కుளிர்ந்தేలో రెంబాబాయ్ అలా అందరం కలిసి సుఖిస్తాము అనే విషయాన్ని మనకి ఈ వ్యాఖ్యానంలో మనకి పెరియవాచాన్ స్వామి వారు అందిస్తున్నారు. శ్రీ ఆళ్వారెంబెరుమానార్ జీవ తిరువులేశనం శివతేర మిజామాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం.